అదే మన సార్ ఇందాక వాడు వచ్చి చూసినావు ఆన్ లెక్కన అలా ఇగో ఈయన లెక్క ఉంటాడు కేసీఆర్ సారా ఈ మూటిచ్చినాడు. అవును ఇది ఊకినేస్తుంది కానీ మరిది నీకు ఊకనే లేచింది మరి మాకు ఇంతమంది మడతలేదు ఏమున్నది ఇంట్లో అందులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు అచ్చా 3 ఎకరాల భూమి కేజీ టు పీజీ విద్య రుణమాఫీ ఒకటి కాదు అన్ని ఉన్నాయి. ఓ పిచ్చి ముసలోడా అయితే ఇది 3-4 ఏళ్ల క్రితం ఎలక్షన్ అప్పుడు చెప్పిన మాట ఇట్లా మూట కట్టి నెత్తులెత్తుకున్నావు అందుకనే చీకిపోయింది కొడుక బట్ట ఇవన్నీ వస్తాయని చెప్పి నెత్తులెత్తుకున్నావా? ఇదంతా కేసీఆర్ ఇచ్చిన మాటల మూట తప్ప ఇలా ఏమీ లేదు ముసలోడా. ఎందుకు అనవసరంగా ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? కేసీఆర్ ఇచ్చిన హామీల మూట తప్ప రైతు రుణమాఫీ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. నన్ను అబద్ధం అయితే వీళ్ళ జైరాబాద్ అడుగు. అవునా నమ్మ ఇవన్నీ ఏమి లేవా? ఉన్నాయా? అరే సప్పుడు ఉన్నాయా? మరి ముసలివాడ ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? వాళ్ళని ఇబ్బంది పెడతావు, నువ్వు ఇబ్బంది పడతావు. ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అనుకుంటున్నావు? నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ గారు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ గారు. చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను అల్లినావయా అసలు బాసను కాపీ కొట్టి పేద ప్రజలను ఊదరగొడితివి, పేద ప్రజలను ఊదరగొడితివి. మాట దప్తతల నరుక్కుంటనన ముఖ్యమంత్రి గారు, దళితుల తలలను నరికినావయా కేసీఆర్ గారు. మాటల గారని మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ సారు, అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ సారు. అమరవీరుల త్యాగాలనే పునాదిరాలుగా వేల్చుకున్నావు, సెంటిమెంటును మూటగట్టుకొని ఇంటి సొంతముకి వాడుకున్నావు. నువ్వు ఎదురు లేదని ఎగురుతున్నావు ముఖ్యమంత్రి గారు, నిన్ను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి కేసీఆర్ గారు. మాటల గారని మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలను తేలిపోయిన కేసీఆర్ సారు, అవి నీటి మూటలను తేలిపోయిన కేసీఆర్ సారు. డబల్ బెడ్రూమ్ ఇల్లే మాయే, దళితులకిస్తున్న భూమే మాయే. నీ ఒక్క ఇంటికే 4 పదవుల ముఖ్యమంత్రి గారు, మా ఇంటికొక్క ఉద్యోగం ఏదయా కేసీఆర్ గారు. మాటల గారని మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలను తేలిపోయిన కేసీఆర్ గారు, అవి నీటి మూటలను తేలిపోయిన కేసీఆర్ గారు. ప్రాజెక్టుల రీటి చేయను పేర కోట్లకు కోట్లు మింగుతున్నావు. అల్లునికెంత, బిడ్డకు ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందెవరు ముఖ్యమంత్రి గారు? మేమడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు. ఈ మాటల గారని మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలను తేలిపోయిన కేసీఆర్ గారు, అవి నీటి మూటలను తేలిపోయిన కేసీఆర్ గారు. ఇట్లా ఈ దొంగ హామీలను ఇచ్చి 4 సంవత్సరాలుగా పప్పం గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు జహీరాబాద్ బిడ్డలు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఫామ్ హౌస్ వండుకుంటూ దొంగ హామీలు ఇచ్చుకుంటూ ఈ అమలు కాని హామీలతో ప్రజలను మాయ చేస్తున్న ముఖ్యమంత్రి ఎట్లాంటోడు? గాలిలో మేడలు గట్టెటోడే, గంటకొక్క మాట చెప్పటోడే. గాలిలో మేడలు గట్టెటోడే, గంటకొక్క మాట చెప్పటోడే. గాలిలో మేడలు గట్టెటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే. మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే. మైకు దొరికితే బాగా దంచటోడే. తెలంగాణ ప్రజల ముంచటోడే, తడిగుడ్డతో గొంతు కోసటోడే. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య, నీ ఉత్తమ
మాటలింకా ఆపవయ్యా ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఉత్త మాటలింకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య త్యాగాలను పక్కకెట్టినాడే ద్రోహాలతో జట్టుగట్టినాడే త్యాగాలను పక్కకెట్టినాడే ఆశల హామీలు ఇచ్చినాడే అందకుంటుట్టికి గట్టినాడే ఆశల హామీలు ఇచ్చినాడే గారడేశగాళ్ళ మించినాడే పిట్టల దొరకేవో సుట్టపోడేవో ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఉత్త మాటలింకా ఆపవయ్యా ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఆకాశ హార్మోనియలండు ఆగ మేఘాలల్లో తేలుతుండు ఆకాశ హార్మోనియలండు ట్యాంకు బండుకు జెండ నాటినాడు విశ్వనగరని పేరు పెట్టినాడు ట్యాంకు బండుకు జెండ నాటినాడు స్వచ్ఛ హైదరాబాద్ అని పలుకుతుండు చెత్త కుప్పలతోటి నింపుతుండు ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఉత్త మాటలింకా ఆపవయ్యా ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య అమ్మా ఉత్తమ్ పద్మావతం వచ్చింది గట్టిగా చప్పట్లతో స్వాగతం గట్టిగా చప్పట్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమన్న గారి సతీమణి కోదాడ శాసనసభ్యురాలు పద్మావతం వచ్చింది గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం గట్టిగా చప్పట్లతో తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం జరుగుతున్నటువంటి యాత్ర ఇవి ఆ యాత్రలో భాగంగా చెప్పాం మనం అందుకే ఇంకా అనేక సమస్యల మీద చంద్రశేఖర్ రావు దొరాసల్లంగుండాలి మీరు హాయిగుండాలి చంద్రశేఖర్ రావు దొరా చల్లంగుండాలి మీరు హాయిగుండాలి ఓ కేసీఆర్ గారు ఫామ్ హౌజుల బండాలి పరిపాలన చెయ్యాలి ఓ చంద్రశేఖర్ గారు మీరు బాగుండాలి పరిపాలన చేయాలి కేసీఆర్ గారు ఫామ్ హౌజుల బండాలి పరిపాలన చెయ్యాలి బండాలి పరిపాలన చేయాలి కామోసుల బండాలి పరిపాలన చేయాలి మీరచ్చిపోయే ప్రసంగాలతో పిచ్చి లేపుతిరి పెట్రోలు మీద పోసుకున్నట్టు నటన చేస్తిరి అది చూసి మా పోరలు ఖాళీ సచ్చిరి దొరాసల్లంగుండాలి మీరు హాయిగుండాలి దొరాసల్లంగుండాలి మీరు హాయిగుండాలి మీరు హాయిగుండాలి अभी रैली जो है दिग्वाल के आगे आ चुकी है। तमाम लोगों से गुजारिश की जाती है कि वो जनसभा में तशरीफ लाएं। अभी जो है रैली दिग्वाल से निकल चुकी है, कुछ ही देर में रैली आने वाली है। जो हजरात ठहरे हुए हैं उनसे गुजारिश की जाती है कि वो जनसभा में तशरीफ लाएं। कुछ ही देर में हमारे मेहमान खुसूसी आने वाले हैं। रैली निकल चुकी है, दिग्वाल पार हो चुकी है और जो हजरात को पानी की जरूरत है वो बाजू ड्रम्स रखे हुए हैं, वहां पर पानी जाकर हासिल कर ले सकते हैं। హనుమంతన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం. మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ ఎంపీ గట్టిగా చప్పట్లతో. దయచేసి ర్యాలీ జైరాబాద్ టౌన్కి ఎంట్రీ అయింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎవరైతే అక్కడక్కడ నిలబడ్డారో దయచేసి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.